హాయ్ ఫ్రెండ్స్, మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా రిచ్ క్రీమ్తో వెరీ డెలిషియస్గా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏ హోటల్కో పోనక్కర్లేదు, చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటాలు 2 వేసి బాగా ఫ్రై చేసుకొని ఎండుమిర్చి మీ స్పైసీ తగినంత, నేనైతే ఒక 5-6 వేసుకున్నాను. వేసేసి జీడిపప్పులు ఒక 10-15 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇవి త్వరగా మగ్గిపోతాయి, ఫ్రై అవుతాయి. పూర్తిగా చాలినాక ఇది పేస్ట్ చేసుకోవాలి. వెరీ సింపుల్గా చాలా బాగుంటుంది ఈ కర్రీ. బగారా రైస్కి, జీరా రైస్కి, నాన్స్కి, చపాతీస్కి, రోటీస్కి ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట కర్రీ. కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. చక్కగా సాఫ్ట్గా మగ్గనిచ్చుకోవాలి. మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయి. చాలా డెలిషియస్గా ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్ళాలి, ఏమైనా తినాలి అనుకున్నప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. హైజెనిక్గా ఉంటుంది. మనం హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా కోవా, కొద్దిగా పాలేసి ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనలే, కానీ రిచ్నెస్ కోసము ఇది వేస్తున్నాను. ఒక 3 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడెక్కగా సిమ్లో పెట్టుకొని చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై మాడకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఈ కర్రీ మొత్తము సిమ్ నుంచి మీడియంకి టర్న్ చేసుకుంటూ కర్రీ ఉడికించుకోవాలి. మనం పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటా కాజు పేస్ట్, అది వేసేసి కలుపుకుందాం. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసేసి కలుపుకుంటున్నాను, వేస్ట్ చేయకుండా వాటర్ని. వెరీ సింపుల్గా ఉంటుంది, చేసుకోండి. చాలా బాగుంటుంది. గెస్ట్లు వచ్చినప్పుడు వీకెండ్స్లో ఇలా చేసుకుంటే రెస్టారెంట్ ఫీల్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చండి. నాకైతే హ్యాపీ. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. 1 స్పూన్ కస్తూరి మెంతి తీసుకొని క్రష్ చేసుకొని ఇలా వేసుకోండి. అలాగే 1/2 స్పూను గరం మసాలా, అలాగే కొత్తిమీర కొద్దేసి కలుపుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా ఈ కర్రీని. ఎందుకంటే మొత్తం మంచి ప్రోటీన్స్ ఉన్న డిష్ కదా, చాలా బాగుంటుంది. చూసి కదా, ఇది మొత్తం కలిపేసినాక మూత పెట్టుకొని గీ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఒక 5-10 నిమిషాల్లో చక్కగా నూనె బాగా పైకి తేలిపోతుంది. గీ చాలా బాగుంటుంది. మీరు గీ లేకపోతే బటర్తో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మనం పాల మీద మీగడ తీస్తాం కదా, స్టోర్ చేసుకొని దాన్ని బాగా విప్ చేసుకొని వేసుకోండి, క్రీమీగా వస్తుంది. కొద్దిగా వేసుకొని అలాగే మనము పాలు కోవా వేసుకున్నాం, అది కూడా వేసేసి కలుపుకున్నాను. ఇవి వేసుకోవడం వల్ల వెరీ రిచ్నెస్గా, చాలా క్రీమీగా స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ఎమ్మీగా ఉంటుంది అనమాట. కొద్దిగా వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం ఉడికించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సో యమ్మీ అండ్ రిచ్ అండ్ డెలిషియస్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మరి రెస్టారెంట్కి వెళ్ళాలా అవసరం లేదు, హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు కదా. లెట్స్ గో. చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకునేద్దాము. సో యమ్మీ అండ్ డెలిషియస్, రిచ్ అండ్ క్రీమీ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చి కామెంట్ చేయండి. ఇలాంటి బోల్డ్ అని మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. చపాతీ చేసుకున్నాము, రైస్తో తిన్నాము, చాలా బాగుంది. పైన బటర్ వేసుకుని తింటే చాలా ఎమ్మిగా, పిల్లలు ఇష్టంగా తింటారు. మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.